వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఎంబీబీఎస్ మరియు బీడీఎస్ మేనేజ్మెంట్ కోటాకు సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా ఫిలప్ చేయాలి, రిజిస్ట్రేషన్ మరియు అప్లికేషన్ ఫిలప్ సంబంధించినటువంటి వివరాలు ఈ వీడియోలో చూస్తాము. ముందుగా ప్రాస్పెక్ట్స్ సంబంధించి వివరాలు చూస్తే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ మరియు ప్రైవేట్ మెడికల్ కాలేజ్కి సంబంధించి కేటగిరీ ఏకి సంబంధించి ఆల్రెడీ అంటే కన్వీనర్ కోటా ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇప్పుడు ఎంబీబీఎస్ మరియు బీడీఎస్ మేనేజ్మెంట్ కోటాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయింది అనమాట. అంటే కేటగిరీ బి మరియు కేటగిరీ సి. కేటగిరీ సి అంటే ఎన్ఆర్ఐ కోటా. సో దీనికి సంబంధించినటువంటి ప్రాస్పెక్టస్ ఇప్పుడు మనము చూస్తాము. సో ఈ నోటిఫికేషన్ ప్రకారం మనకు మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి రిజిస్ట్రేషన్స్ 28 తారీఖు 9 గంటల నుంచి ఆగస్టు 2 9 గంటలు అంటే రాత్రి 9 గంటల వరకు లేట్ ఫీ లేకుండా అంటే 10,620 రూపాయలు ఫీజుతో మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇంకొక విషయం ఏమంటే మనం కేటగిరీ బికి మాత్రమే అప్లై చేసుకోవాలంటే ఈ 10,620 రూపాయలు. ఒకవేళ మీరు సి కేటగిరీ అంటే ఎన్ఆర్ఐ కేటగిరీకి కూడా అప్లై చేసుకోవాలంటే దానికి లేట్ ఫీతో 5,900 రూపాయలు అంటే జిఎస్టీతో కలిపి మనము అప్లై చేసుకోవచ్చు అనమాట. మేనేజ్మెంట్ కోటా కింద అప్లై చేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు ఈ వెబ్సైట్లో వచ్చేటువంటి అప్డేట్స్ అన్ని కూడా మనము పరిశీలనలో ఉంచుకోవాలన్నమాట. ముందుగా మనం మేనేజ్మెంట్ కోటా అంటే ఏమి చూద్దాం. మేనేజ్మెంట్ కోటా కింద కేటగిరీ బి మరియు కేటగిరీ సి. కేటగిరీ సి అంటే ఎన్ఆర్ఐ కోటా అనమాట. ఈ కేటగిరీ బిలో కూడా మళ్ళీ 2 రకాలు ఉంటాయి. ఒకటి B1, ఇంకోటి వచ్చేసి B2. B1 అనేది ఏంటంటే ఎవరైనా అప్లై చేయొచ్చు. ఆల్ ఓవర్ ఇండియాలో ఏ స్టేట్ వాళ్ళైనా అప్లై చేయొచ్చు. కానీ B2 మాత్రం ఓన్లీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ మాత్రమే B2 కేటగిరీ వర్తిస్తుంది అన్నమాట. అదేవిధంగా మరొక ముఖ్యమైన విషయం ఏమంటే 2023-2024 అకాడమిక్ ఇయర్ నుంచి కొత్తగా స్థాపించినటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ లో సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ కింద మనకు సీటు పొందాలనుకుంటే కూడా మనం ఈ నోటిఫికేషన్ ద్వారానే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ సరాసరి సంవత్సరానికి ఫీజు దాదాపుగా 12 లక్షల దాకా ఉంటుంది. 12 లక్షల దాకా ఉంటుంది. మనం ఇందాక చెప్పినట్టు బి కేటగిరీలో 2 రకాలు అనమాట. ఒకటి B1 15%, B2 కింద 85% సీట్స్ అలాట్ చేస్తారనమాట. మరి మేనేజ్మెంట్ కోటా కింద ఎవరెవరు అర్హులు అనేది ఇక్కడ మనకు క్లియర్ గా ఇచ్చారు. జనరల్ కేటగిరీ అంటే ఓసీ, ఈడబ్ల్యూసీ వాళ్ళకి 144 మార్క్స్ మినిమం ఉండాలి. అదేవిధంగా ఓసీ, ఈడబ్ల్యూఎస్ అంటే పర్సన్స్ విత్ డిసబిలిటీ జనరల్ కేటగిరీకి వాళ్ళకు 127 మార్క్స్ మినిమం ఉండాలి. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ తర్వాత పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీ ఉండే వాళ్ళకంతా కూడా 113 అంటే 113 మార్కులు మినిమం గా పొంది ఉండాలని. తర్వాత మనకు స్థానికతకు సంబంధించినటువంటి అంటే లోకల్ క్యాండిడేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని దేన్ని బట్టి నిర్ణయిస్తారంటే అందులో మొదటిగా వచ్చి ఇంటర్మీడియట్ నుంచి 4 ఏళ్ళు ముందుకి అంటే ఇంటర్మీడియట్ కు ముందు 9th క్లాసు, అదేవిధంగా 10th క్లాసు, ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ వరుసగా ఈ 4 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ లో చదివి ఉండాలి. ఇది ఒక కండిషన్. రెండవ కండిషన్ ఏమంటే ఒకవేళ ఈ 4 సంవత్సరాల్లో ఏదైనా ఒక సంవత్సరం బయట చదివినప్పుడు అప్పుడు మనకు 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు క్రైటీరియా తీసుకుంటారు బేస్డ్ ఆన్ స్టడీ సర్టిఫికెట్స్. ఇందులో ఏదైనా 4 ఏళ్ళు చదివినప్పటికీ కూడా మనం ఆంధ్రప్రదేశ్ స్థానిక కోటా కింద మనము ప్రయోజనం పొందవచ్చు అన్నమాట. ఎన్ఆర్ఐ కోటా అంటే కేటగిరీ సి కింద అప్లై చేయదలుచుకునే వాళ్ళు ఖచ్చితంగా మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు ఇక్కడ ఒక విషయం అడుగుతారు. ఎన్ఆర్ఐ కోటా కింద మీరు అప్లై చేయదలుచుకున్నారని ఇక్కడ ఎస్ అని పెట్టినప్పుడు మాత్రమే మీకు కేటగిరీ సి ఓపెన్ అవుతుంది అనమాట. కేటగిరీ సి అనేది ఎన్ఆర్ఐ కోటా. ఇది చాలా ఎక్కువగా ఉంటుంది ఫీజు. ఒక్కొక్క కాలేజీలో దాదాపు 25 లక్షల నుంచి 40 లక్షల దాకా ఫీజు ఉంటుంది అనమాట.
అదేవిధంగా శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ తిరుపతిలో కూడా ఎన్ఆర్ఐ కోటా కింద కొన్ని సీట్లు ఉన్నాయన్నమాట. అదేవిధంగా మనం ఏ డాక్యుమెంట్లు అప్లై చేసేటప్పుడు మనం అప్లోడ్ చేయాలో చూద్దాము. ముఖ్యంగా మ్యాండేటరీ అనేది ఇక్కడ 3 ఉన్నాయన్నమాట. ఒకటి నీట్ యూజీ 2025 ర్యాంక్ యాడ్, బర్త్ సర్టిఫికేట్ అంటే మీ 10th క్లాస్ మార్క్స్ మేము అనమాట. అదేవిధంగా క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అంటే ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్. దాని తర్వాత స్టడీ సర్టిఫికేట్ అంటే స్థానికతను నిర్ధారించేదానికి 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు అంటే కేటగిరీ B2 సీట్స్ కోసం మనం ఖచ్చితంగా స్టడీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సి. అదేవిధంగా ఇంటర్మీడియట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, క్యాష్ సర్టిఫికేట్. ఇక్కడ క్యాష్ సర్టిఫికేట్ ఎందుకు అడుగుతున్నారంటే మేనేజ్మెంట్ కోటాలో క్యాస్ట్ వైజ్ వేరియేషన్స్ లేకపోయినప్పటికీ కూడా ఇక్కడ మనకు కనీస అర్హత మార్కులు అనేటివి క్యాస్ట్ మీద ఆధారపడి ఉంటుంది, అంటే కేటగిరీ మీద ఆధారపడి ఉంటుంది. మనం క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ముస్లిమ్స్ మైనారిటీ కోటా కింద మీరు అప్లై చేయదలుచుకుంటే మైనారిటీ సర్టిఫికేట్ కూడా పెట్టాలి. అదేవిధంగా ఆధార్ కార్డు, పీడబ్ల్యూ సర్టిఫికేట్ ఇవి ఖచ్చితంగా మనము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. మనము ఆన్లైన్ అప్లికేషన్స్ ఫిల్అప్ చేసిన తర్వాత వెబ్ కౌన్సిలింగ్ అన్ని కూడా ఈ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వెబ్సైట్ లో ఖచ్చితంగా మనము వెబ్ ఆప్షన్స్ అప్లై చేసుకోవాలన్నమాట. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే సెక్యూరిటీ డిపాజిట్ కింద మనము అంటే ఎప్పుడంటే ఇది మాపప్ రౌండ్ లో మనం పాల్గొనాలంటే ఖచ్చితంగా సెక్యూరిటీ డిపాజిట్ కింద ఎంబీబీఎస్ కి అయితే 3 లక్షల రూపాయలు, బీడీఎస్ కి అయితే 2 లక్షల రూపాయలు ఖచ్చితంగా మనం సెక్యూరిటీ డిపాజిట్ కింద మనం డిపాజిట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఒకవేళ మీకు సీట్ అలాట్ అయిన వెంటనే మనకు యూనివర్సిటీ ఫీజు కింద మనం ఖచ్చితంగా B1, B2 కేటగిరీకి అయితే అంటే మెడికల్ సంబంధించి 25,100 రూపాయలు కట్టి మనము అపాయింట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలంటే అలాట్మెంట్ ఆర్డర్. అదేవిధంగా డెంటల్కి అయితే 16,100 రూపాయలు చలానా కట్టి మనము అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేయాలి. అదేవిధంగా ఎన్ఆర్ఐ కోటా కింద మెడికల్కి అయితే 65,600, డెంటల్కి అయితే 40,100 రూపాయలు మనం చలానా కట్టి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకుని ఆ అలాట్మెంట్ ఆర్డర్ని మనకు అలాట్ చేయబడినటువంటి కాలేజీలో పోయి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక మేనేజ్మెంట్ కోటా కింద ఫీజు విషయానికి వస్తే ఎంబీబీఎస్ కేటగిరీ బి కింద అంటే B1 కానీ B2 కానీ సంవత్సరానికి 13,20,000 రూపాయలు. ఇది కేవలం ఒక సంవత్సరానికి మాత్రమే 13,20,000 రూపాయలు కట్టవలసి ఉంటుంది. అదేవిధంగా బీడీఎస్ కి అయితే 4,40,000 రూపాయలు ఉంటుంది. అదే ఎంబీబీఎస్ కేటగిరీ సి విషయానికి వస్తే 39,60,000 రూపాయలు ఒక సంవత్సరానికి కట్టవలసి ఉంటుంది. అదేవిధంగా బీడీఎస్ విషయానికి వస్తే 13,20,000 రూపాయలు కట్టవలసి ఉంటుంది. ఇప్పుడు ఎన్ఆర్ఐ కోటా కింద ఫీజు నిర్ణయించాం అంటే మనం B1, B2 కేటగిరీ కింద మనకు ఫిక్స్డ్ గా 13,20,000 రూపాయలు 13,20,000 రూపాయలుగా నిర్ణయించారు. ఏది B1, B2 కేటగిరీ కింద. మరి ఎన్ఆర్ఐ కోటా కింద ఒక్కొక్క కాలేజీకి 39,60,000 దాకా ఇచ్చారనమాట. అంటే కొన్ని కాలేజీలకు కొంత తక్కువ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిమ్రా ఇన్స్టిట్యూట్ ఉంది 23,50,000. ఇది మ్యాక్సిమం అనమాట. ఇంతకన్నా తక్కువ కూడా వాళ్ళు డైరెక్ట్ గా క్యాండిడేట్స్ తో మాట్లాడుకొని తగ్గించేటువంటి అవకాశం ఉంది. బట్ మ్యాక్సిమం దీనిని మాత్రము అంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు సూచించినటువంటి అమౌంట్స్ అన్ని కూడా మ్యాక్సిమం దీనికి మించి వాళ్ళు ఎన్ఆర్ఐ కోటా కింద వసూలు చేయడానికి వీలు లేదన్నమాట. తర్వాత మరొక ముఖ్యమైన విషయం ఏమంటే మీకు ఒకవేళ సీట్ అలాట్ అయ్యేసి కోర్సులో చేరి మధ్యలో మీరు డిస్కంటిన్యూ చేయాలి అంటే ఖచ్చితంగా మీరు డిస్కంటిన్యూషన్ ఫీజు ఉంది. ఎంబీబీఎస్ అయితే 3 లక్షలు, జిఎస్టీతో కలిపి 3,50,000 వరకు కట్టవచ్చు. అదే బీడీఎస్ విషయానికి వస్తే డిస్కంటిన్యూషన్ ఫీజు కింద 1 లక్ష, జిఎస్టీ 18,000, టోటల్ గా 1,18,000 కట్టవలసి ఉంటుంది. ఈ విషయం ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా మనసులో ఉంచుకోవాలి.